హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. నేను ప్రశాంతి. అందరూ సంక్రాంతి మూడ్లోంచి బయటకు వచ్చేసారా? కానీ ఒక సాంగ్ మూడ్లోంచి మాత్రం మనం అసలు బయటికి రాలేకపోతున్నాం కదండి. ఎస్, మీకు అర్థమైపోయి ఉంటుంది, గోదావరి గట్టు సాంగ్. ఎస్, ఈరోజు మనతో పాటు కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ ఉన్నారు. వారితో మాట్లాడి జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మేమందరం అయితే ఆ సాంగ్ మూడ్లోంచి రావట్లేదు. మీరు వచ్చారా? నేను ఆ సాంగ్ షూట్ చేసిన తర్వాత చాలా సాంగ్ షూట్ చేశాను. నేను కూడా ఆ మూడ్ లో నుంచి ఇంకా మీరు ఇంకా అసలు బేసిక్ గా గోదావరి మీద ఏ సాంగ్ తీసినా కూడా సూపర్ డూపర్ హిట్. మన ఓల్డ్ సాంగ్స్ నుంచి కూడా అసలు అప్పటి గోదావరి సాంగ్ ని మించిపోయింది అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? వెరీ మచ్ హ్యాపీ అండి. అంటే ఆడియన్స్, మన తెలుగు ప్రజలందరూ కలిసి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ సంక్రాంతిలో అసలు అంటే ఈ కైండ్ ఆఫ్ మళ్ళీ వెంకటేష్ గారి సాంగ్ ఒక 100 millions దాటి వెళ్ళడము, ప్లస్ ఇంత మెలడీని అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి స్మూత్ లవ్లీ మెలడీని అందరు ఆదరించి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ చేయడం, ఆ సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేయడం అనేది ఇట్స్ అన్ వెరీ గుడ్ సక్సెస్. ఓకే, సో మీరు మిమ్మల్ని చూస్తే అంటే ఎంత కూల్ గా ఉన్నారు, ఆ సాంగ్ కూడా మాకు అంతే కూల్ గా అనిపిస్తుంది. సో అసలు అనిల్ రావిపూడి గారు ఫస్ట్ మీకు ఈ సాంగ్ చెప్పినప్పుడు సో అప్పుడే మీకు హీరో కూడా తెలిసిపోయి ఉంటుంది కదా. సో అసలు వెంకటేష్ గారికి అంటే అసలు ఎట్లా ఆయనకు ఒక సిగ్నేచర్ స్టెప్స్ కానీ, మనం చాలా మూవీస్ లో ఇప్పుడు గణేష్ కానీ లేకపోతే వెంకి ఇట్లా అన్ని చూసినప్పుడు అనిపిస్తుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు వెంకటేష్ గారి కంటే ఓహో ఇట్లా కొరియోగ్రఫీ చేయాలి లేకపోతే ఈ విధంగా, దానికోసం ఏమైనా మీరు కూడా ప్రాక్టీస్ చేశారా? డెఫినెట్ గా అండి. నేను ఇది 2 days కంపోజ్ చేశాను ఈ సాంగ్ అంతా. అంటే వెంకటేష్ గారికి ప్రజెంట్ జనరేషన్ వేరు, ముందున్న సాంగ్స్ అన్ని వేరు. ఈ జనరేషన్ అంటే ఒక యంగ్ పీపుల్ కూడా, యూత్ కూడా చూడాలి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇష్టపడాలి, క్లిక్ అవ్వాలి ఈ సాంగ్ అని చెప్పేసి అనుకొని 2 days రిహార్సల్ చేసుకొని వెళ్ళాము. అక్కడ మళ్ళీ అనిల్ గారితో మళ్ళీ ఒక 1 hour కూర్చొని అన్ని మూమెంట్స్ ఇది చేద్దాం అని ఫైనలైజ్ చేసి షూట్ డే రోజే, నైట్ షూట్, డేలో ఇదంతా అనుకొని పొలాచిలో చేశాను. ఓకే, దట్ వాస్ సూపర్. అసలు అనుకున్నారా మీరు సాంగ్ చేసినప్పుడు ఎంత బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అయితే? అనిల్ గారు బ్లాక్ బస్టర్. అనిల్ గారు ఆయన నాలెడ్జ్, ఆయన గెస్సింగ్ మామూలుగా ఉండదండి. ఆయన అంటే ఇప్పుడు ఒక 100% ఒక క్రౌడ్ ఉంటే దాంట్లో 80% ఆఫ్ ద క్రౌడ్ని ఆయన టార్గెట్ చేసి అలా ఉంటుంది ఆయన థింకింగ్. సాంగ్ ట్యూన్ సెలెక్షన్ కానీ, సింగర్ సెలెక్షన్ కానీ, ఇంక్లూడింగ్ డ్యాన్స్ మాస్టర్ సెలెక్షన్ కానీ, మూమెంట్ సెలెక్షన్ కానీ అంత బాగుంటుంది ఆయన గెస్సింగ్. అసలు ఇప్పటి వరకు ఆయన తీసిన 8 filmsలో అసలు ఇప్పటి వరకు ఆయన రాంగ్ సెలెక్షనే లేదు. 100% హిట్ ఉంది. సో ఈ సాంగ్ అంత హిట్ కానికి ఆయన చూస్ చేసుకున్న డిపార్ట్మెంట్ కానీ, మూమెంట్స్ కానీ అన్నీ. ఓకే, సో ఆడియన్స్ అందరు ఏంటంటే ఒక మూవీ గురించి, ఈ మూవీ ఖచ్చితంగా డైరెక్టర్ తీస్తున్నాడు అంటే అది హిట్ అనుకుంటారు, లేదా ఒక హీరో తీస్తున్నాడంటే ఓకే మూవీ. అలాగే ఇప్పుడు ఈ సాంగ్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారంటే ఇది హిట్ అనే ఒక టాక్ అయితే ఉంది. అసలు దీనికి మీరేమంటారు? ఈ రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ కానీ. అవునండి, అంటే ఈ మధ్య నేను ఎక్కువ డైరెక్టర్స్ మాట విని ప్లస్ జనాల్లోకి ఇది వెళ్ళదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే నేను అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీకు భరతనాట్యం రాదు, మీ ముందు వచ్చి పోనీ ఇంకా వెస్టర్న్ డాన్స్ ఏదో రాదు, ట్యాంగో రాదు, ట్యాంగో ఆ డాన్స్ స్టైల్ మీ ముందు ఎంత ప్రదర్శించినా మీకు వీడేంటి ఏమో చేస్తున్నాడు మనకు తెలియదు. సర్కస్ లా ఉందేంటి డాన్స్, ఇది ఏదో చేస్తున్నాడు అనే దానికంటే నేను వాట్ ఐ బిలీవ్ ఈజ్ అందరికి తెలిసిందే దాంట్లో నుంచి కొత్తది ఏదైనా పట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి తెలిసిన విషయాన్ని వేరే రకంగా చెప్తే, అంటే దాంట్లోనే పప్పన్నమే, పాపడ, వాళ్ళకి అర్థమయ్యేలా ఏం చేస్తే బాగుంటది అనేది అది మైండ్ లో పెట్టుకొని చేస్తున్నాను. అలాగే సక్సెస్ అవుతున్నాను.